హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్ట్రైట్ డ్రైవ్ క్రికెట్ ఛానల్. నాకు ఈరోజు మ్యాచ్ చూస్తుంటే ఒక చిన్న డౌట్ వచ్చింది. అదేంటంటే మన వాళ్ళు సౌత్ ఆఫ్రికా టీం ఇద్దరు ఒకే పిచ్ మీద ఆడుతున్నారా, లేకపోతే ఏదైనా డిఫరెంట్ పిచ్ మీద ఆడుతున్నారా అని. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా ఏ పిచ్ మీద అయితే 489 రన్స్ చేసిందో మనం అదే పిచ్ మీద 201కే అలౌట్ అయిపోయాం. మళ్ళీ సౌత్ ఆఫ్రికా ఏ పిచ్ మీద అయితే 10 వికెట్లు తీయగలిగిందో మనం అదే పిచ్ మీద సౌత్ ఆఫ్రికా సెకండ్ ఇన్నింగ్స్లో కేవలం 5 వికెట్లు తీయగలిగాం. బట్ అక్కడ నిజమేంటంటే ఆ పిచ్ని కానీ అక్కడ కండిషన్స్ కానీ వాళ్ళు అర్థం చేసుకున్నట్టు మన వాళ్ళు ఏ మాత్రం అర్థం చేసుకోలేదని చెప్పాలి. డే 4 రోజు కూడా సౌత్ ఆఫ్రికానే ఫుల్లీ డామినేట్ చేసింది ఇండియాని. ఇప్పటి వరకు 4 డేస్లో మొత్తం 12 సెషన్లు జరిగితే 11 సెషన్లు వాళ్ళే పై చేసి సాధించారు మన మీద. కేవలం నాకు తెలిసి ఒక సెషన్ మాత్రమే అనుకుంటా మనం పై చేసి సాధించింది, అది కూడా ఫస్ట్ డే లాస్ట్ సెషన్ ఏమో. అది తప్ప మిగతా అన్ని సెషన్లోని సౌత్ ఆఫ్రికాదే పై చేయి చూస్తే. దీన్ని బట్టి చూస్తుంటే దే డిజర్వ్ టు విన్ దిస్ టెస్ట్ మ్యాచ్ అనిపిస్తుంది. అలానే సిరీస్ కూడా, ఎందుకంటే వాళ్ళు ఈ సిరీస్ గెలవడం తప్పలేదు, మన వాళ్ళు ఏ మాత్రం బాగా ఆడలేదు అసలు. ఒకసారి మ్యాచ్ సిచ్యువేషన్ చూస్తే కంపల్సరీ సౌత్ ఆఫ్రికా గెలుస్తుంది, ఏదైనా మెరాకిల్ జరిగితే తప్ప ఇండియా డ్రా చేసుకోలేదు. ఎందుకంటే లాస్ట్ డే రోజు, అది కూడా ఫుల్ డే మొత్తం ఇండియా బ్యాటింగ్ చేయడం అంటే అది చాలా కష్టం. ఎందుకంటే ఆల్రెడీ మనం ఇప్పటికే 2 వికెట్స్ కోల్పోయాం ఇద్దరు ఓపెనర్లని కూడా. ఇలాంటి సేమ్ సిచ్యువేషనే మనం ఆల్రెడీ ఒకసారి ఫేస్ చేసాం ఇంతకుముందు ఇంగ్లాండ్ టూర్లో. అప్పుడు కూడా ఇద్దరు ఓపెనర్లని త్వరగా కోల్పోయాం. బట్ గిల్ అండ్ జడేజా ఇద్దరు కూడా సెంచరీలు చేసి మ్యాచ్ని డ్రా అయ్యేటట్టు చేశారు. బట్ ఇప్పుడు కూడా అలాగా ఇద్దరు ఎవరైనా సెంచరీలు చేస్తే తప్ప మ్యాచ్ డ్రా అయ్యే సిచ్యువేషన్ లేదు. అసలు గెలుపు మీద అయితే ఆశలే లేవనుకోండి. ఎందుకంటే ఈ మ్యాచ్ గెలవాలంటే మనం ఇంకా 522 పరుగులు చేయాలా, అది కూడా లాస్ట్ డే రోజు. ఒకసారి రికార్డుల పరంగా చూసినా కానీ ఇప్పటి వరకు ఇండియాలో హైయెస్ట్ చేజబుల్ స్కోర్ ఎంత తెలుసా? 387. ఓవరాల్గా చూసినా కానీ 418. సో ఈ స్కోర్ని చేయించడం అనేది అసాధ్యం అనుకోవాలి. మన వాళ్ళు కూడా డ్రా చేసుకోవడానికి ఆడతారు, ఎందుకంటే అట్లీస్ట్ ఈ మ్యాచ్ని డ్రా చేసుకుంటే కనీసం సిరీస్ అన్నా క్లీన్ స్వీప్ అవ్వకుండా ఉంటుంది. ఒకసారి మనం మ్యాచ్ పూర్తి వివరాల్లోకి వెళ్తే డే 4 రోజు కూడా ఇండియన్ బౌలర్స్కి ఏ మాత్రం కలిసి రాలేదు అసలు. ఎందుకంటే ఫస్ట్లో జడేజా సుందర్ కొంచెం ఫాస్ట్గా 3 వికెట్స్ తీసి మ్యాచ్ మీద కొంచెం ఆశలు కల్పించారు. బట్ తర్వాత వచ్చిన స్టబ్స్ అండ్ డిజోర్జీ పార్ట్నర్షిప్, 100 రన్ పార్ట్నర్షిప్, ఆ ఆశలన్నీ కూడా ఒక్కసారిగా ఆవిరైపోయాయి. సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్స్ 4th డే కూడా ఎంత మంచిగా బ్యాటింగ్ చేశారంటే ఇద్దరు ఓపెనర్లు కూడా ఎక్సెప్ట్ బహుమా తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఆ పిచ్ మీద ఏ మాత్రం కష్టపడలేదు, చాలా ఈజీగా బ్యాటింగ్ చేశారు. మనం నిన్న వీడియోలో అనుకున్నట్టు ఫస్ట్ 2 సెషన్లో కూడా సౌత్ ఆఫ్రికానే బ్యాటింగ్ చేస్తుంది, లాస్ట్ సెషన్లో మనకి బ్యాటింగ్ ఇస్తారు అనుకున్నాం కదా. బట్ అలా చేయలేదు. లంచ్ తర్వాత కూడా 1 అవర్ బ్యాటింగ్ చేశారు వాళ్ళు. ఎప్పుడైతే స్టబ్స్ 94 దగ్గర అవుట్ అయ్యాడో అప్పుడు డిక్లేర్ చేశారు. అప్పటికి వాళ్ళ లీడ్ దగ్గరగా 548 రన్స్ వచ్చింది. 1 అవర్లో ఇండియాకి బ్యాటింగ్ చేసే ఛాన్స్ వచ్చింది. బట్ అప్పటికే ఇండియన్ ప్లేయర్స్ అందరూ ఫుల్ కలిసిపోయారు, ఎందుకంటే మార్నింగ్ నుంచి ఫీల్డింగ్ చేస్తూనే ఉన్నారు. అందుకు ఏమో కానీ ఇద్దరు ఓపెనర్లు కూడా దిగిన వెంటనే స్టార్టింగ్లోనే అవుట్ అయిపోయారు. ఇప్పటికే మనం ఆల్రెడీ 2 వికెట్లు కోల్పోయాం. ఇప్పుడు క్రీజ్లో ప్రస్తుతానికి కుల్దీప్ యాదవ్ నైట్ వాచ్మెన్కి వచ్చాడు సుదర్శన్ తోడుగా. చూడాలి రేపు మన వాళ్ళు ఎలా ఆడతారనేది. మ్యాచ్ని డ్రా చేసుకుంటారా లేదా ఏ మాత్రం పోరాడకుండా మ్యాచ్ని వాళ్ళకి అప్పగించేస్తారా అనేది. సో మీరేమనుకుంటున్నారు? మన వాళ్ళు డ్రా చేసుకుంటారనుకుంటున్నారా లేకపోతే ఓడిపోతారనుకుంటారా అనేది కామెంట్ చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, అలానే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.